వెల్కమ్ టు లీడర్స్ అండ్ ఫైటర్స్. ప్రస్తుతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నమస్తే. అలాగే మనతో పాటు 5 రైటర్లు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సుధాకర్ రెడ్డి గారు, అల్లం నారాయణ గారు, గౌరీశంకర్ గారు, రవికాంత్ గారు, అలాగే సాయిశేఖర్ గారు. 5 రైటర్లు కూడా స్వాగతం. కిషన్ రెడ్డి గారు, పుట్టింది పెరిగింది భారతీయ జనతా పార్టీలో, కలిసి వస్తున్నటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గాల నుంచే ఇప్పుడు పోటీ చేస్తున్నారు. కానీ ఈసారి మీరు పోటీ చేస్తోంది ఇద్దరు మాస్ లీడర్ల మీద తలపడుతున్నటువంటి పరిస్థితి. మీకేమో క్లాస్ లీడర్ అని పేరు, ఎట్లా కంపీట్ చేయగలుగుతారు? నేను ఎప్పుడు పోటీ చేసినప్పుడు కూడా నా పైన హనుమంతరావు గారు కూడా పోటీ చేశారు ఎమ్మెల్యేగా అమర్పేట నుంచి. అదేవిధంగా ఒక ఎమ్మెల్యే మినిస్టర్ కూడా పోటీ చేశాడు. కానీ నేను ఎప్పుడు పోటీ చేసినప్పుడు కూడా నా ప్రత్యర్థులు ఎవరు ఉంటారో వాళ్ళు నాకంటే బలమైన వాళ్ళు అనేటువంటి ఆలోచనతోటే నేను మరింత కష్టపడి పనిచేయాలి అనే దృక్పథంతో పనిచేస్తాను. ఇప్పుడు కూడా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు బలవంతులు కాబట్టి మనం ఇంకా కష్టపడాలి అనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాను. కానీ ఒక దశలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, ఎన్నికలు రావడం కంటే ముందే అసలు ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారు పోటీ చేయడానికి సుముఖంగా లేరు అని చెప్పి. నిజంగా మీరు అలాంటి ఆలోచన చేసిన మాట నిజమేనా? మీ హైకమాండ్ ఒప్పించి మిమ్మల్ని ఈ ఎన్నికల్లో నిలబెట్టిందా? అంటే ఖచ్చితంగా నేను గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాను, కానీ పార్టీ వద్దన్నది. ఇప్పుడు కూడా పోటీ చేయాలా వద్దా, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, కొంత మంచి వాతావరణం ఉంది, ఇంకా పోటీ చేయకుండా తిరిగితే ఉపయోగం ఉంటుందనేటువంటి దృక్పథంతో నా మనసులో ఉండింది. కానీ పార్టీ ఏమాత్రం చర్చించడానికి కూడా సిద్ధంగా లేకుండా అంశం పైన జాతీయ స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పోటీ చేయాల్సిందనే విషయం స్పష్టంగా ఆదేశించారు. కాబట్టి నేను మరిన్ని మాట్లాడకుండా అంగీకరించాను. ఓకే, ప్రచారం చేయాలి స్టేట్ అధ్యక్షుడిగా, అందుకోసం వద్దనుకున్నాను, పోటీ అని మీరు అన్నారు. కానీ అది అదర్ సైడ్ సికింద్రాబాద్లో పోటీ చేస్తే గెలవను అనేటువంటి ఒక భయం మీకు ఏమైనా ఉందా? అందుకే అసలు పోటీ నుంచి వద్దనుకున్నారా? నేను ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా మనవి చేస్తాను. ఎవరు మాసు ఎవరు క్లాస్ అనేది పక్కన పెడితే ఖచ్చితంగా సికింద్రాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, అందులో సమస్యనే లేదు. నేను కూడా మీరు అన్నట్టు భాషలో మాసు కాకపోవచ్చు, లేక వ్యవహారంలో మాసు కాకపోవచ్చు, కానీ గత 20 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్యలో ఉన్నాను, అనేక పోరాటాలు చేశాను, అనేక ఉద్యమాలు చేశాను, అనేకసార్లు అరెస్ట్ అయ్యాను. క్లాస్ అయినప్పుడు కూడా మాస్ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి నేను. క్లాస్ అంటే నా దృష్టిలో చాలా అగ్రెసివ్గా మాట్లాడకపోతే, భాషలో మరి ఆ యొక్క అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకపోతేనే ఈరోజు క్లాస్ అంటున్నారేమో నాకు అనుమానం. ఓకే, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. సికింద్రాబాద్ ఇది కాస్మోపాలిటన్ కాన్స్టిట్యున్సీ మీది. మీరు ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీకి సికింద్రాబాద్ చేసింది ఏంటి? పెండింగ్లో ఏమున్నాయి? వాట్ విల్ బి ద ఫ్యూచర్? ఫ్యూచర్లో ఏం స్కీమ్స్ కానీ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? ఒకటి, నేను ఎంపీ అయింది 4.5 సంవత్సరాల క్రితం. కానీ దురదృష్టం ఏంటంటే నేను ఎంపీ అయిన తర్వాత నన్ను మంత్రి చేసింది ప్రభుత్వం, మా పార్టీ. నేను వెంటనే మా పార్టీ అధ్యక్షుడుగా మాజీ అధ్యక్షుడైనటువంటి అప్పటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి దగ్గర నేను సహాయ మంత్రిని కాబట్టి అడిగాను, సార్ నేను ఒకసారి ముఖ్యమంత్రి కదా, నేను ఒక్కనే ఉన్నా కదా కేంద్ర మంత్రిని, తెలంగాణ ముఖ్యమంత్రి నన్ను కలిస్తే బాగుంటుందా అంటే ఆయన ఒక్క మాట తడుముకుని తప్పే ఉంది, వెళ్ళి కలువు, మనము అల్టిమేట్గా నువ్వు ఒక మంత్రివి, అక్కడ గవర్నమెంటు, మంచి సంబంధాలు ఉండాలి అని చెప్పాడు. మరి వెంటనే నేను ఫోన్ చేశాను, 1కి 2 సార్లు 5 సార్లు 10 సార్లు చేసిన తర్వాత సార్ మీటింగ్లో ఉన్నాడు, ఫోన్ చేపిస్తామని చెప్పడం చేయలేదు. మళ్ళీ అదే సమయంలో సంతోష్ గారు ఎంపీ గారు, గౌరవ ఎంపీ గారు ఉన్నారు కదా, వారిని కలిసాను. నేను సార్ని కలవాలనుకుంటున్నాను, కేసీఆర్ గారిని, ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి, నాకు వేరే పనేం లేదు, కట్టేసి కలుస్తాను, నేను ఒక్కడినే కదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రిని, కలుస్తానంటే అన్నీ దందే ఉందని తప్పకుండా కల్పిద్దామన్నాడు. మళ్ళీ అది కూడా జవాబు లేదు. మళ్ళీ ఆయన కలిశాను, సార్ కలవనప్పుడు నేనేం చేస్తాను సార్, కలవనంటున్నాడు అన్నాడు. అయినాక ఆ తర్వాత నేను స్థానిక సమస్యల మీద, సికింద్రాబాద్ సమస్యల మీద ఏ అధికారి ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మంత్రిగా నేను ఆఫీస్కి వెళ్ళడానికి వీలేదు, అంటే ఆయన కూడా పోయినాను అనుకోండి, పిలిస్తే రావాలి గెస్ట్ హౌస్కు, మా ఇంటికి కాదు కానీ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి నేను కమిషనర్ని పిలిచినా, వాటర్ వర్క్స్ వాళ్ళని పిలిచినా కూడా రావడం మానేశారు వాళ్ళు. ఈవెన్ దిశ కమిటీ అని ఉంటుంది, అది చట్టబద్ధమైన దిశ కమిటీకి కూడా రావడము అనేసి మామూలు సెకండ్ గ్రేడ్ ఆఫీసర్ని పంపించారు. ఎక్కడ కూడా ఇనాగ్రేషన్స్ ఉంటే సరిగ్గా పిలిచేవాళ్ళు కాదు నన్ను. ఇనాగ్రేషన్స్ వాళ్ళే చేసుకునే వాళ్ళు, ఎమ్మెల్యేలు, కాళ్ళ పార్టీ ఉండేది. ఆ రకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీలో నాకు ఏమాత్రం సహకారం రాష్ట్ర నుంచి రాలేదు. ఎందుకంటే కేంద్రం నుంచి డైరెక్ట్గా నా కాన్స్టిట్యున్సీలో ఏ నిధులు తీసుకురావడానికి లేదు, ఏ తెచ్చినా కూడా
త్రూ స్టేట్ గవర్నమెంట్ ప్రపోజల్ ఢిల్లీకి వెళ్ళాలి. అది బల్క్గా రాష్ట్రానికి వస్తుంది. కాబట్టి నేను మా ఇంటి దగ్గర రోడ్డు వేసుకుంటాను, ఆ రోడ్డు పైసలు ఇవ్వమని ఐ కెనాట్ గో అండ్ ఆస్క్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఇవ్వడానికి వీలేదు కూడా. ఇక్కడ డ్రైనేజ్ బాగాలేదు, దీనికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడానికి లేదు. ఇక్కడ నుంచి ప్రపోజల్ పోవాలి, వాళ్ళ ఫ్రేమ్వర్క్లో పోవాలి, కేంద్ర ప్రభుత్వం దానికి ఇవ్వాలి, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. కాబట్టి ఇది ఒక సమస్య ఉంటుంది. మీరు రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్ల ఇక్కడ నేను చేస్తాను. BRS ఒకటి నాకు డ్రాబ్యాక్ అయిందని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు చెప్పుకోవాలి. రెండోది, నాకు ఉన్నంతలో నేను హైదరాబాద్లో నా కాన్స్టిట్యున్సీలో కేంద్రం డైరెక్ట్గా చేయడానికి అవకాశం ఉన్నటువంటి అన్నీ చేసుకున్నా. ఉదాహరణకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేక 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు కట్టారు. ఇప్పుడు 720 కోట్లతోటి దాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాను. ప్రధానమంత్రి గారిని స్వయంగా పిలిచి దానికి భూమి పూజ చేయించాను. అది ఎలా వస్తుందంటే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లాగా వస్తుంది. సెంట్రల్ ఏసీ, అద్భుతంగా అనేక రకాల కారిడార్స్, వెయిటింగ్ రూమ్స్, చాలా ఫ్లోర్స్, క్యాంటీన్స్, రెస్టారెంట్స్, మాల్స్ అద్భుతంగా వస్తుంది. పని మొదలైంది. 25% పనులు పూర్తయినాయి. స్టేషన్ పనులు జరుగుతూనే ట్రైన్ ఆగడానికి వెళ్ళలేదు, ప్యాసింజర్కి ఇబ్బంది లేకుండా కడుతున్నాం. అది ప్రధానమంత్రి గారు స్వయంగా పిలిచి చేయించాను. కాచిగూడ రైల్వే స్టేషన్ నేరుగా చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి కూడా నేను 350 కోట్లతోటి మంజూరు చేయించుకున్నాను. ప్రధానమంత్రి గారు వర్చువల్గా పూజ చేశారు. దాన్ని కూడా పిలిస్తే ఎవరు రాలేదు. సికింద్రాబాద్ స్టేషన్ పిలిచినప్పుడు ముఖ్యమంత్రి గారు పిలిచాను, రాలేదు. ఇక్కడ కాచిగూడ పిలిచాను. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా అదేవిధంగా చేస్తున్నాను. అది కాకుండా ఎంఎంటీఎస్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారు, మేము కూడా కొన్ని ఫైనాన్స్ ఇస్తామని. ఫస్ట్ ఫేజ్ పూర్తయింది. సెకండ్ ఫేజ్కు ఫస్ట్ ఫేజ్కు 15 years అయింది, పూర్తి కాలేదు. నేను వెంబడి వెరీ ప్రధానమంత్రితో మాట్లాడి అది పూర్తి చేశాను. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఫుల్ఫిల్ చేయకుండా కూడా ఎంఎంటీఎస్ను డెడికేట్ చేశాను. దాన్ని కూడా ప్రధానమంత్రి గారిని పిలిచి పరేడ్ గ్రౌండ్ నుంచి. కానీ కిషన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ఎక్కువ పనులు చేయలేకపోయారు. కానీ మీ మీద మీరు అట్లా కాదు, మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ సహకరించలేదని మీరు అంటున్నారు. కానీ నిజానికి మీరు కేంద్ర మంత్రిగా పనిచేసినారు. ఒక్క నిమిషం అయినాకనే. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమంటున్నదంటే మీరు ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉండి కూడా తెలంగాణలో ఉద్యమంలో ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు రావాల్సిన ఏ ప్రయోజనాన్ని సాధించలేదని వాళ్ళు అంటున్నారు. తద్విరుద్ధం ఎట్లా ఐటీఐఆర్ కానీ, బయ్యారం కానీ, మిగతా విషయాలన్నీ కూడా యూనివర్సిటీలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇవి తేవడంలో కిషన్ రెడ్డి గారు ఏ పాత్ర వహించలేదు అనేది వాళ్ళు అంటున్నారు. అంటే మీ ఇద్దరి మధ్యన సమన్వయం లేకపోవడం అనేది కాకుండా నిజానికి రావాల్సినవి రాలేదు అనే దానికి ఎవరిని మేము ఇప్పుడు బాధ్యులు? సార్, ఇది సప్లిమెంటరీ క్వశ్చన్ సార్. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో ఒక గాడిద గుడ్డు చూపించి బీజేపీ మాకు ఇచ్చింది గాడిద గుడ్డు, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఒక ఐఎం తీసుకురాలేకపోయారు. ఇప్పుడు అల్లం నారాయణ గారు చెప్పినట్లు అనేక ప్రాజెక్టులు కేంద్రం నుంచి డైరెక్ట్గా రావాల్సినవి, రాష్ట్ర ప్రభుత్వానితో సంబంధం లేకుండా రావాల్సిన అనేక ప్రాజెక్టులు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. ఓకే, ఒకటి బీఆర్ హయాంలో, రెండు కాంగ్రెస్ హయాంలో మీరు చేసిన కార్యక్రమాల గురించి సార్. దానికి కూడా యాడ్ ఆన్ క్వశ్చన్ సేమ్ సుధాకర్ రెడ్డి గారు అడిగిన దానికి. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాగానే సడన్గా బీజేపీ గవర్నమెంట్కి, నరేంద్ర మోడీ బడే భాయ్కి తెలంగాణ మీద కొంత ప్రేమ మొదలైంది. స్కైవే పర్మిషన్ వచ్చింది, డిఫెన్స్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఈయన చాలా రిక్వెస్టులు పెడితే వాటన్నింటినీ పరిశీలించడానికి సుముఖంగా ఉన్నారు. సానుకూలంగా ప్రధానమంత్రి గారు రెస్పాండ్ అయ్యారని రేవంత్ రెడ్డి గారు ఓపెన్గానే చెప్పారు. దీన్ని బట్టి ఈజ్ ఇట్ నాట్ అ నెక్సస్ బిట్వీన్ ద కాంగ్రెస్ అండ్ ద బీజేపీ? ఓకే, 3 ప్రశ్నలు సమాధానం చెప్పాలి మీరు ఇక్కడ. ఒకటి, నేను ఏం చేశారు అడిగారు కాబట్టి చెప్తున్నా. మీరు ఓకే, రీజనల్ రింగ్ రోడ్డు అది నేను ప్రపోజ్ చేసి, నేను ఒప్పించి, ప్రధానమంత్రి గారితో మాట్లాడి, నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి 26,000 కోట్ల రూపాయలతోటి మంజూరు చేసుకున్నాక ప్రధానమంత్రి గారు ఎక్కడ లేదు కదా 26,000 కోట్ల రూపాయలు ఎలా అంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. తెలంగాణ డెవలప్మెంట్లో గేమ్ చేంజర్ అవుతుంది. 350 కిలోమీటర్లు 26,000 కోట్ల రూపాయలు అంటే వెంటనే ఇది బాగా సక్సెస్ చేయండి, ఇది మీరు మంచిగా చేస్తే అన్ని మేజర్ నగరాలకు రీజనల్ డెవలప్ పెట్టుకుందామని చెప్పి 26,000 కోట్ల రూపాయలతో మంజూరు చేయించుకొచ్చాను. అది టోటల్గా నా వ్యక్తిగతంగా నేను చేసినటువంటి ప్రాజెక్టు. అదేవిధంగా రైల్వే ప్రాజెక్ట్స్ చెప్పుకున్నాను నేను. అదేవిధంగా ఎంఎంటీఎస్ చెప్పాను. 15 yearsగా పెండింగ్ ఉంటే ఎంఎంటీఎస్ను పునరుద్ధరించి
14 కొత్త లైన్లు, అనేక ట్రైన్లు పెట్టి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పేదవాడి ట్రైన్ అది. 10 రూపాయల టికెట్ ఉంటే హైదరాబాద్ సిటీలో ఎక్కడైనా తిరగచ్చు. కాబట్టి ఆ ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ చేసుకున్నాను. అది కాకుండా ఈరోజు మెగా టెక్స్టైల్ పార్క్ మొత్తం దేశంలో 7 వస్తే ఈ రకంగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి కొట్లాడి మాకు తెలంగాణ కావాలంటే అది తెలంగాణ తీసుకొచ్చాను నేను. వరంగల్లో పెడుతున్నాం, దానికి ఇంకా ల్యాండ్ పూర్తిగా ఇవ్వలేదు. నేను 40 ఉత్తరాలు రాశాను, మీకు ప్రెస్ కూడా రిలీజ్ చేశాను, మళ్ళీ కూడా మీకు ఇస్తాను. 40 ఉత్తరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు రాశాను. నేషనల్ హైవే సంబంధించినట్టు ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కావచ్చు, లేకపోతే మెగా టెక్స్టైల్ పార్క్ కోసం ల్యాండ్ విషయంలో కావచ్చు, వరంగల్ రైల్వే ఎయిర్పోర్ట్ విషయంలో కావచ్చు, లేకపోతే వరంగల్లో ఉన్నటువంటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ విషయంలో కావచ్చు, లేకపోతే నేను నా దగ్గర ఉన్నటువంటి నేషనల్ సైన్స్ సెంటర్, నేషనల్ సైన్స్ సిటీ సైన్స్ సెంటర్ సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో కావచ్చు, ట్రైబల్ మ్యూజియం పెడుతున్నాము, ట్రైబల్ మ్యూజియంకు ల్యాండ్ ఇవ్వండి, మిగతా రాష్ట్రాలు అయిపోయింది, మన దగ్గర కాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ట్రైబల్ మ్యూజియం రామ్జీ గోండు మీద పెడుతుంది, ఆ యొక్క ల్యాండ్ విషయంలో కావచ్చు, లేకపోతే సంగీత నాటక అకాడమీ ల్యాండ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఎపిగ్రాఫిక్ మ్యూజియం విషయంలో కావచ్చు. నేను వచ్చిన తర్వాత ఈ రకంగా జాతీయ రహదారులకు రోడ్ల విషయంలో కావచ్చు, రైల్వేలకు సంబంధించినటువంటి రోడ్ల విషయంలో కావచ్చు, అట్లా 40 ఉత్తరాలు రాశాను నేను ఒక కేంద్ర మంత్రిగా. మీరు ల్యాండ్ కానీ ఇష్యూస్ కానీ ఉన్నాయి, ఇవి నేను చేస్తాను, ఇవి చెయ్యండి అని చెప్పి 40 ఉత్తరాలు రాస్తే ఈరోజు వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి లైట్ బై కావచ్చు, ఒక సాధారణ వ్యక్తి కావచ్చు, మాకు ఉత్తరం రాస్తే అకనాలజ్మెంట్ ఇస్తాం మేము. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ పాలసీ, మీ ఉత్తరం అందింది, మేము పరిశీలిస్తున్నాం అని చెప్తాం. కానీ ఒక కేంద్ర మంత్రిగా ఉత్తరం రాస్తే ఈరోజు వరకు కూడా ఒక్క ఉత్తరానికి. కానీ అలమనారాయణ గారు అడిగింది ఐటీఐఆర్ కావచ్చు, బయ్యారం కావచ్చు, ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు ఏవి తెలంగాణకు రాలేదు అనేది వారి ప్రశ్న. టాకింగ్ అబౌట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 ఏళ్ళు అయింది కదా, దాని గురించి మాట్లాడితే ఇప్పుడు 4 నుంచి మనం ఎలక్షన్లలో ఉన్నాం, దాని గురించి మాట్లాడతలేను. డెవలప్మెంట్ అనేది ఎక్కువ సమయం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కదా, సికింద్రాబాద్ తెలంగాణ ఎక్కువ సమయం బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి ఒక్క ఉత్తరానికి ముఖ్యమంత్రి జవాబు ఇవ్వాలి. కేంద్ర మంత్రి నేను రాస్తే ఒక్క ఉత్తరానికి, ఆ ఉత్తరం కూడా నేను దాచిపెట్టుకోలేదు, ప్రతి లెటర్ నేను ప్రెస్కి రిలీజ్ చేసిన ముందే. ఈ రకంగా 40 ఉత్తరాలు రాశాను. ఈరోజు అకనాలజ్మెంట్ రాలేదు నాకు. గాడిదగుడ్డు గురించి బాగా ప్రచారం మరి మధ్యలో అవన్నీ వస్తా, అవన్నీ చెప్తా జవాబు, ఇవన్నీ. కానీ అయితే ఈ రకంగా చేసినప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, సికింద్రాబాద్ డెవలప్మెంట్ విషయంలో నేను మంత్రి అయిన తర్వాత చాలా డెవలప్మెంట్ చేసుకున్నాను. డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోతే అనేక సిఎస్ఆర్ ద్వారా నా దగ్గర ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నాను, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫర్నిచర్ ఇప్పించుకున్నాను, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ ఏర్పాటు చేశాను. అంబర్పేటలో అయితే నేనే మనిషిని పెట్టి నేనే చేయించేవాడిని. ఇప్పుడు చాలా స్కూళ్ళు పెరిగాయి, 260 స్కూళ్ళ దాకా ఉన్నాయి. కాబట్టి నేను ఒక్కరిని చేయలేను కాబట్టి అంబర్పేట అయితే నేనే చేసుకున్నాను. అప్పుడు కూడా టాయిలెట్ క్లీనింగ్ మిషన్ మా ఆఫీస్లోనే, నేనైతే ఆఫీస్ ఉంటానో టాయిలెట్ క్లీనింగ్ కోసం బీహార్ నుంచి అబ్బాయిని తెచ్చుకొని నా ఆఫీస్లో పెట్టుకున్నా. నా ఆఫీస్లోనే ఉండేవాడు, నా దగ్గరనే తినేవాడు. అతను రోజు వ్యాన్ తీసుకెళ్ళి మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళలో టాయిలెట్ క్లీనింగ్ చేసేవాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత మనమే మిషన్లు ఇచ్చినాం. ఇప్పుడు ఆల్ స్కూళ్ళకు, ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్కు నేను టాయిలెట్ క్లీనింగ్ మిషన్ ఇచ్చిన. ఆ ఫోటోలన్నీ ఈ బుక్లో ఉన్నాయి, అన్ని ఇందులో పెట్టాను, ఏమేం చేసిన అన్ని డేటా ఉంది. కాబట్టి నేను అన్ని విషయాలలో కష్టం వచ్చినప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజల వెంట ఉన్నాను. తెలంగాణకు సంబంధించి మేము తెచ్చినటువంటి అనేక ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం అడగను కూడా ఇచ్చాం. టెక్స్టైల్ పార్క్ అలా అడగలేదు, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ అలా అడగలేదు, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ అడగలేదు. కాబట్టి ఉదాహరణకు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి చెప్పారు సార్. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ కాదని ఫస్ట్ టర్మ్లోనే కేంద్ర ప్రభుత్వం 1కి 2, 3 కమిటీలు వేసింది. ఎందుకంటే ఈరోజు ఈ స్టీల్ పుస్తకం ఇది తయారైంది అనుకోండి, ఇది గవర్నమెంట్ తయారు చేస్తుంది కాబట్టి 100 రూపాయలకు కొనండి, బయట 50 రూపాయలకు కొన్నా ఇది 100 రూపాయలు కొనరు. మనకు ఒకసారి చూస్తున్నాం అనుభవం. హెచ్ఎంటీ ఫ్యాక్టరీ మూతపడ్డది, ప్రాగా టూల్స్ మూతపడ్డది, ఆల్వెన్ ఫ్యాక్టరీ మూతపడ్డది, అదేవిధంగా ఐడిపిఎల్ మూతపడ్డది. అనేక రకాల పరిశ్రమలు, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు డిఫరెంట్ రీజన్స్ మా ప్రభుత్వం రాకముందే మూతపడ్డాయి. ఎందుకు? మార్కెట్లో తట్టుకోలేని పరిస్థితులు. ఇక్కడ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అయితే ఐరన్ ఓర్ వస్తుందో, ఐరన్ ఓర్ ఫీజిబిలిటీ కాదని చెప్పి చాలా స్పష్టంగా అనేక కమిటీలు ఇచ్చాయి. అయినప్పటికీ అది ఛత్తీస్గఢ్ నుంచి ఐరన్ ఓర్ తెచ్చి చేస్తే గిట్టుబాటు కాదు. ఎందుకంటే అల్టిమేట్గా స్టీలు మార్కెట్లో అమ్మాలి, మనం మార్కెట్లో అమ్మాలి. ఎవరి డబ్బు అది? ప్రజల డబ్బు. ఈరోజు ఇన్ని పబ్లిక్ సెక్టర్ ఎందుకు మూతపడ్డాయి? కాబట్టి అది ఫీజిబిలిటీ కాదు. 2018లో
2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు, మేమే పెట్టుకుంటామన్నది. ఏది బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మేము పెడతామని 18 ఎలక్షన్స్లో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ హామీలు ఇచ్చారు. వీడియో రికార్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? 5 సంవత్సరాలు అయింది కదా, వాళ్ళు పెట్టలేదు. ఎందుకంటే అది ఫీజిబిలిటీ కానీ ఇప్పుడు చెప్తున్నారు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పెడతారని. ఏదైనా ప్రజల డబ్బు. ఐటీఆర్ చాలా కీలకం కదా. కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా అడిగారు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడిగారు. అట్లా చాలా చెప్పండి జాతీయ హోదా ఇస్తామన్నారా? ఎట్లా ఇస్తారండి? అట్లానే ప్రధానమంత్రి గారిని పిలిచి మిషన్ భగీరథకి ఇనాగరేషన్ చేయించి చేస్తే దానికి తీసుకోవాలి పైసలు. నీతి ఆయోగ్ ఫండ్స్ ఇవ్వమని చెప్పినా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనకు వ్యతిరేకం కాబట్టి, చంద్రశేఖరరావు మనకు వ్యతిరేకం కాబట్టి మనం చేయకూడదు, ఒక్కటి కూడా రాదు. సడన్గా వాళ్ళు ప్రపోజ్ చేసిన, బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన స్కీమ్స్, స్కైవే, డిఫెన్స్ ల్యాండ్ హ్యాండింగ్ ఓవర్ అండ్ ఎక్సిషన్ ఆఫ్ క్యాంటోన్మెంట్, ఇలాంటివన్నీ ఫైల్స్కి కాళ్ళకి చక్రాలు వచ్చినాయి. ఇప్పుడు ఏంటి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంతకుముందే అవన్నీ ఫైనలైజ్ కొలిక్కి వచ్చాయి. అందులో రేవంత్ రెడ్డి ప్రమేయం లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, రేవంత్ రెడ్డి ప్రమేయం లేదు. ఆటోమేటిక్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇనిషియేషన్, నేను తీసుకున్నటువంటి ఇనిషియేటివ్, కేసీఆర్ స్వయం కేటీఆర్ సంబంధం వచ్చి ఢిల్లీకి వచ్చి మాట్లాడిన సంబంధమే ఈ క్లియర్ అయినాయి తప్ప ఇందులో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందని మీరు అనుకుంటే తప్పు. నేను జవాబుదారి కాదు కదా ఆయన చెప్పుకుంటే. ఆయన బడే బాయ్ అంటున్నారు, దానికి నేనేం చేస్తాను? బడే బాయ్ అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పుకుంటుండు? ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఐఎమ్ కేటగారికల్ ఐఎమ్ టెలింగ్. అది గత అనేక రోజులుగా ప్రాసెస్లో డిఫెన్స్ వాళ్ళని ఒప్పించి, ఇక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ వాళ్ళని, ఎస్టేట్ వాళ్ళని ఒప్పించి, ఒక రోజులో 2 రోజులు అయ్యే పని కాదు. డిఫెన్స్ కాలేదు, అంతకుముందే కొలిక్కి వచ్చిందని చెప్తా ఉన్నాను. కొలిక్కి వచ్చింది, అంతకుముందు జరిగిన కేసీఆర్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినవి కదా. సార్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, మీరు ఈ ఎలక్షన్స్ ఏమో నేషనల్ ఇష్యూస్ మోదీ గారిని చూసి ఓటేయండి అని అడుగుతున్నారు, మీరు ఎక్కడ లోకల్ ఇష్యూస్ మాట్లాడతలేరు. కానీ మోదీ గారు చేసిన పనులు మీటింగ్లో ప్రతి మీటింగ్ నేను లోకల్ ఇష్యూస్ కూడా చెప్తున్నాను. సార్ నా క్వశ్చన్ ఏమంటే, జనరల్గా మోదీ గారు చెప్పే నన్ను చూసి ఓటేయండి అంటున్నారు, కానీ ఆయన కిషన్ రెడ్డిని చూసి ఓటేయండి లేకపోతే బండి సంజయ్ని చూసి ఓటేయండి అని అంటలేడు, నన్ను చూసి ఓటేయండి. ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, మీరేమో నేషనల్ ఎలక్షన్ మీద ఒక నరేటివ్ క్రియేట్ చేస్తున్నారు, కానీ మీలాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీ ఎందుకు పూర్తి చేయలేదు, ఈ హామీ ఎందుకు పూర్తి చేయలేదు? నేషనల్ ఎలక్షన్స్ అన్నప్పుడు నేషనల్ ఎలక్షన్ నరేటివ్ ఉండాలి. మీకు అనుకూలంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్నేమో తిడతా ఉన్నారు, కానీ అక్కడికి వచ్చే వరకు మళ్ళీ మోదీని చూసి ఓటేయాలంటారు. మోదీని చూసి ఓటేయాలన్నప్పుడు అసలు మీకు ఇంతవరకు ఆన్సర్ లేదు. పెట్రోల్ 70 రూపాయల నుంచి 110 రూపాయలు ఎందుకు పెరిగింది? గ్యాస్ సిలిండర్ 450 నుంచి 1200 ఎందుకు పెరిగింది? ఈ 10 సంవత్సరాలు అనేది ఇంతవరకు మీరు ఎప్పుడు ఆన్సర్ చేయలేదు. ప్రధానమంత్రి చేయలేదు, మీరు చేయలేదు. దీనికి ఎట్లా చెప్తారు అసలు? ఎట్లా? పెట్రోల్, డీజిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పు. అది సార్ ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధర తగ్గినాయి. మూడు సార్లు తగ్గించినాం. ఇదే మిస్లీడింగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. 3 times తగ్గించాం కదా. 30 రూపాయలు పెంచి 5 రూపాయలు అయినాక రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించలేదు. మన దగ్గర కేసీఆర్ ప్రభుత్వం తగ్గించలేదు. దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా తగ్గించాయి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్లు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళు ఇస్తున్నటువంటి ట్యాక్స్ 3 సార్లు తగ్గించింది పెట్రోల్ మీద. అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ అంగీకరించలేదు, తగ్గించలేదు. మీరు గ్యాస్ సిలిండర్ చెప్పండి. అసలు గ్యాస్ కూడా అంతే కదా, తగ్గించినాం కదా. అది కూడా గ్యాస్ మీద కూడా తగ్గించాం. 400 నుంచి 1200 చేసి మళ్ళీ ఇప్పుడు 900కి ఇస్తున్నామంటే అసలు మీరు క్రూడ్ ఆయిల్ ధరలకి కరస్పాండింగ్గా మీరు అక్కడ ధర తగ్గిస్తే కేసీఆర్ గారు వేసే ట్యాక్స్ కూడా తగ్గిపోయేది. ఆయన ఎంతసేపు ధరలు పెరిగితే నా ట్యాక్స్ పెరుగుతుందని చూస్తాడు. పెరిగిన ధర మీద ఈయనకు లాభం జరుగుతుంది. ఒకవేళ పెట్రోల్ మీద ఎంత ధర పెరిగితే దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి అంత లాభం ఉంటుంది. కాబట్టి ధర పెరగాలని కోరుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం. సుధాకర్ రెడ్డి గారు, అది మీరు ఇందాక దానికి సమాధానం చెప్పలేదు సార్. గాడిద గుడ్డు అని ఏమి ఇవ్వలేదు. ప్లస్ మీరు ఇవన్నీ చెప్తున్నారు, ఒక ఐఎం ఎందుకు తీసుకురాలేకపోయారు సార్? ఒక ఐఎం కానీ ఇంకొకటి నేషనల్ స్టేటస్ పోలవరంకి ఇచ్చినప్పుడు కాళేశ్వరంకి ఇవ్వడానికి ఏమైంది సార్? పాలమూరు రంగారెడ్డికి ఇవ్వడానికి ఆ యొక్క బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు. కాళేశ్వరం కానీ లేకపోతే వేరే రాష్ట్రాలు కానీ ఎక్కడ పెట్టలేదు. ఒక పోలవరం సంబంధించి స్పెషల్ కేసు కింద బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు కాబట్టి దానికి సంబంధించి ఫీజిబిలిటీ ఉంది కాబట్టి ఇచ్చారు. కాబట్టి అప్పటికే ఆంధ్రలో నష్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్ నష్టం జరిగింది అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తప్ప పోలవరం ప్రత్యేకంగా ఆంధ్రకి ఇవ్వడం, తెలంగాణకి ఇవ్వకూడదు కాదు. ఎక్కడ కూడా ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు
ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పలేదు. అన్ని రాష్ట్రాలు అడుగుతాయి. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు జాతీయ హోదా ఇస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? ఒక్క క్వశ్చన్ ఇక సూటిగా విషయానికి వద్దాం. ఇప్పటి ఇష్యూ 2 ఇష్యూస్ బాగా ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రధానమైన ప్రశ్న ఏంటంటే మీరు ఈసారి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారా, రెండోది ఈసారి వస్తే రాజ్యాంగం మారుస్తారా? ఈ 2 ప్రశ్నలు సూటిగా కావాలి. మూర్ఖులు అడిగేటువంటి ప్రశ్న. మూర్ఖులు అడగడం కాదు, నా దృష్టిలో అంతే. దీని రూట్స్ ఉన్నాయి. దీని రూట్స్ నేను చెప్తున్నా కదండి. ఏ రూట్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా. ఒక కేంద్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా, ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్స్ విషయంలో ఎటువంటి మార్పు జరగదని చెప్పినాక ఇంకా మూర్ఖులు మాట్లాడితే నేనేం జవాబు చెప్పాలి? అది సుప్రీంకోర్టు వినండి, ఎందుకు తీస్తామంటున్నాము? రాష్ట్ర హైకోర్టు కేటగారికలీ ఇది అన్కాన్స్టిట్యూషనల్ మతపరమైన రిజర్వేషన్ అని చెప్పింది. కాబట్టి మతపరమైన రిజర్వేషన్ కాదు కదా, అది బీసీఈ అనేది మతపరమైన రిజర్వేషన్ ఉంది సార్. మీరు చదవండి సార్. అందులో రీజనల్ ఎందుకు వచ్చిరాళ్ళు మతపరమని? ముస్లిం రిజర్వేషన్ అనేది వచ్చింది. అందులో బీసీఈ రిజర్వేషన్ అనేది మతపరమైన రిజర్వేషన్ కాదు. ఆ కేటగిరీ దేనికి ఉందో చూడండి. అందులో అంటే ఒక విషయం క్లారిటీ కావాలి. ముస్లింలలో ఉన్నటువంటి వెనుకబడ్డ వర్గాలకి రిజర్వేషన్లు అయితే ఓకే, కానీ ముస్లింలుగా రిజర్వేషన్ల మీద మీకు అభ్యంతరం. సో అప్పుడు బీసీఈకి ఓకే, నాట్ ఫర్ ముస్లిమ్స్. దానికి విరుగుడు కూడా మేము చేశాం. అంతా ఊరికి వదిలేలే. ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ, జైన్లు కానీ, ఎవరైతే పేదవాళ్ళు వర్గాలు ఉన్నాయో వాళ్ళకందరూ కూడా 10% ఈబీసీ ఇచ్చాం మేము. వాళ్ళ సెక్టార్ని వదిలే. ముస్లింలకు కూడా ఇచ్చాం మేము ఈబీసీ. ముస్లిం వదిలే. రీజనల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు కూడా చర్చ జరిగింది. అప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదు, మతపరమైన రిజర్వేషన్స్ ఒప్పుకోలేదు ఆయన. కాబట్టి ఇప్పుడు కూడా మతపరమైన రిజర్వేషన్స్ కాకుండా ముస్లింలో ఉన్నటువంటి పేదవాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం మేము. అంతే తప్ప మతపరమైన రిజర్వేషన్. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను నేను. హైదరాబాద్లో 150 మున్సిపల్ కార్పొరేషన్ సీట్లు ఉంటాయి. 150లో 33% 50 సీట్లు బీసీలకు ఉంటాయి. 33% 50 ఉంటాయి. ఈ 50లో 33 సీట్లు నాన్ బీసీలు గెలిచారు. ఎవరు జవాబు దీనికి? నాన్ బీసీలు 33 సీట్లు గెలిచారు ఇప్పుడు హైదరాబాద్. ఇప్పుడు ప్రస్తుతం ఏది బీసీఈ రిజర్వేషన్ కారణంగా. అంటే ఇక ముస్లింల బీసీలు ఉన్నటువంటి కులాలని పోనా. కానీ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు అడుగుతోంది రాజ్యాంగాన్ని మార్చడం కోసం. అందుకోసమే 400 సీట్లు అడుగుతోంది రాజ్యాంగాన్ని మార్చడం కోసమే అనేటువంటి ఒక ప్రచారం. ఏమంటారు? రిజర్వేషన్ గురించే ఇప్పుడు ఈ చర్చ అంతా కూడా మళ్ళీ ఎక్కడి దారితీస్తుంది అంటే, మీరు ఇచ్చిన రిజర్వేషన్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇంక్లూడింగ్ చేసి ఇచ్చిన రిజర్వేషన్ క్రిస్టియన్స్కి ముస్లింలే 10%లో వీళ్ళు కూడా వచ్చినారనే చెప్తున్నారు. నిజానికి రిజర్వేషన్ మూల సూత్రాలు మతపరంగా కాదు. అది కూడా మేము ఇచ్చిన 10% కూడా మతమాధారంగా ఇవ్వడం లేదు, ఆర్థిక ఇది కూడా టెక్నికల్. ఇది ప్రతి ఏ ముస్లిం అయినా మీకు ఏ ముస్లిం అయినా కూడా మీరు బీసీ సర్టిఫికేట్ తీసుకుపోయి కార్పొరేషన్ ఎలక్షన్స్లో పోటీ చేయొచ్చు. కార్పొరేషన్ ఎలక్షన్స్ రాజకీయంగా ఎవరికైనా పోయి సీటు తీసుకోవచ్చు. ఎవరైనా పోయి సీటు తీసుకొని ముస్లిం సీటు తీసుకోవచ్చు. సీటు అడ్మిషన్ మెడికల్ కాలేజ్ కానీ. మీరు పొలిటికల్ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతున్నారు, బీసీ మెడికల్ కాలేజ్ గురించి చెప్తున్నాను. ఎవరైనా పోయి సీటు తీసుకోవచ్చు. ఏ రకమైనటువంటి కానీ ఇచ్చారు అనే కారణంగా రాజశేఖర రెడ్డి గారు దేవుడు అయ్యాడు. వాళ్ళలో 4% రిజర్వేషన్ ఇచ్చాడు. 5% ఇద్దాం అనుకున్నాడు, అవ్వలేదు. దేవుడు సర్వే అండ్ 4% రిజర్వేషన్ ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఆయన చనిపోయి 15 ఏళ్ళు అయింది. అంటే 20 ఏళ్ల బట్టి ఇట్ ఈస్ ఇన్ ప్రాక్టీస్. అండ్ యువర్ గవర్నమెంట్ వాంట్స్ టు రిమూవ్ దట్. సుప్రీంకోర్టులో కేసు ఉంది. అది స్టే హైకోర్టు తీర్పు ఇచ్చింది. వర్డ్ రాజ్యాంగ వ్యతిరేకం మతపరమైన రిజర్వేషన్స్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేదు, ఇది రాజ్యాంగ వ్యతిరేకం తీర్పిస్తే సుప్రీంకోర్టులో స్టే తెచ్చి అప్పుడు కూడా స్టే తెచ్చి దాన్ని ఇంకా నడిపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు రాలేదు. నారాయణ గారు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పండి. రాజ్యాంగం మారుస్తారా మార్చరా? నేను చెప్పాను కదండి, మూర్ఖులు అడిగేటువంటి వాదనది. నేను అంటే మీ గురించి కాదు, రాజకీయంగా లేవనెత్తిన వాళ్ళ గురించి. గాడిద గుడ్డ అని చెప్పడం. ఎందుకంటే ఒక ప్రధానమంత్రిగా ఏం చేయమంటారు? నా కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్స్ విషయంలో మార్పు జరగని చెప్పిన తర్వాత కూడా అదే మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలి? మేము ప్రియాంబుల్ మారుస్తాను వాళ్ళు మీ కేంద్ర మంత్రి గారు ఒక న్యూస్ పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళు మార్చారు అనేటువంటి విషయం చెప్పాడు తప్ప అది ఎక్కడ కూడా కేంద్ర మంత్రి పార్టీలో నాయకత్వం. కానీ నేను ప్రధానమంత్రి చెప్తున్నాడు కదా, ఇంకెవరు చెప్పాలి చెప్పండి? అస్సలు రాజ్యాంగం విషయంలో మాకున్నంత కమిట్మెంట్ ఇంకెవరికి లేదు. మోడీ గారు రెండోసారి గెలిచినప్పుడు ఆయన నా గ్రంథం, పవిత్రమైనటువంటి గ్రంథం ఏదంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. భగవద్గీత అనలే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని. బైబిల్ అనలే, ఖురాన్ అనలే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని. మొన్న కూడా
జైరాబాద్కి వచ్చి చెప్పాడు, నా పవిత్రమైనటువంటి గ్రంథం ఇండియన్ కాన్స్టిట్యూషన్. 2019లో గెలిచిన తర్వాత ఆయన మొక్కాడు. ఫస్ట్ టైం అయినప్పుడు పార్లమెంట్ గేటుకు మొక్కాడు. కాబట్టి ఇప్పుడు కూడా నేను మీరు అడిగిన ప్రశ్నకు మీ ద్వారా మళ్ళీ అంటే ప్రజలకు దానికి అందరికీ మనవి సప్లిమెంటరీ చేస్తా ఉన్నాను. 400 సీట్లు కూడా అందుకోసం అడుగుతుంది లేదు, భారతీయ లేదు. జనతా పార్టీ. దానికి 400 సీట్లకి ఏముంది సంబంధం ఉందండి, అర్థం ఉందా? 1/3 మెజారిటీ. దానికి ఇది సార్. అంటే కిషన్ రెడ్డి గారు అంటే ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ డెమోక్రసీ తీసుకొస్తారు, ఏది మోడీని ఉండదండి. ప్రెసిడెంట్ గా మారుస్తారని. అది ఇప్పుడు వితండ వాదం చేస్తే జవాబు ఉండదు. మేమేం చేస్తాం మేము చెప్తాము. మీరు మీ అభిప్రాయాలు అంటే వాళ్ళ పొలిటికల్ మీరు అనుకోవద్దు. పొలిటికల్ పార్టీ అభిప్రాయాలు మా నోట్లో చెప్పి మీరు ఇదే చేస్తారంటే ఏదైనా చెప్పేదే చేస్తాము, చేసేది చెప్తాం తప్ప ఎవరికి భయపడము. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో రిజర్వేషన్ల మీద ఒక డాక్టర్డ్ వీడియో, అమిత్ షాకి సంబంధించిన ఒక ఫేక్ వీడియో పెట్టిందని ఢిల్లీ పోలీసులు కేసు పెట్టారు. మనం దాని గురించి తీవ్రంగా విమర్శించాం కాంగ్రెస్ పార్టీ. అదే బీజేపీ గిరిరాజ్ సింగ్ తన ట్విట్టర్ హ్యాండిల్ మీద ఒక డాక్టర్డ్ వీడియో ఆఫ్ రాహుల్ గాంధీ. ఏంటంటే ఆయన ఏం చెప్పాడు రాహుల్ గాంధీ, మేము ఈ వెల్త్ని మొత్తం ఒక ఎక్స్రేలో చూస్తాము, అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ ఎంత వచ్చిందో, ఈ ఎస్టీ బీసీ అనేది తీసేసి ఓన్లీ మైనారిటీ అని పెట్టి దాన్ని సర్క్యులేట్ చేశారు. దానికి సంబంధించి ఇంతవరకు మీ పార్టీ తరపున కానీ ప్రభుత్వం తరపున కానీ ఎలాంటి చర్యలు లేవు. అంటే మీరు చేస్తే అది మంచి, ఎవరు ఆ చేసినా fake. తప్పే. అట్లా అదే చేస్తే ఎవరు చేసినా తప్పే. మరి ఎందుకు చేయలేదు ఇప్పుడు? అదే, నాకు ఇంకోటి తెలియదు, మీరు చెప్తుంటున్నారు, నేను తెలియదు కానీ. బీజేపీ హాస్ బీన్ ఇప్పుడు ఉంటున్నాయి కానీ ఎవరు చేసినా ఫేక్ న్యూస్ తప్పే. కానీ ఫేక్ మిస్ఇన్ఫర్మేషన్లో చాలా రైట్ వింగ్ హ్యాండిల్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఎప్పుడైనా ఎందుకంటే మీరు ఈ దేశంలో ఎవరు జరుగుతున్న చేసినా తప్పే. అది కిషన్ మీరు రెడ్డి చెప్పిన గారు మాట నేను ఏకీభవిస్తాను. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు దీని రిలేటెడే మీరు ఇప్పుడు మీరు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అనిపించుకుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రైమ్ అక్యూజ్డ్ ఇన్ దిస్ డాక్టర్డ్ వీడియో అన్నారు. ఆర్ యూ గోయింగ్ టు అరెస్ట్ హిమ్? అరెస్ట్ చేస్తారని చెప్పారు. డూ గోయింగ్ టు అరెస్ట్? ఎవరన్నారు? మీరు ఎవరు? వీడియో స్టేట్మెంట్స్ వచ్చాయి మీ ఎవరిది? దట్ ముఖ్యమంత్రి గారు ప్రైమ్ అక్యూజ్ దీంట్లో ఉన్నాడు అని. అక్రూజ్ ఉంటూ ఆయన స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి స్టేట్ హ్యాండిల్ కాబట్టి చెప్పారు, అంతే తప్ప అరెస్ట్ చేస్తామని చెప్పలేదు. నేను అది పర్సనల్గా హ్యాండిల్ Witness గా పిలిచారు. అందుకే ఆయన పేరు తీసుకోలేదు కదా, విట్నెస్ గానే పిలిచారు, ఆ? విట్నెస్ గానే పిలిచారు. పిలిచారు అంతే. సార్ డైగ్రెసింగ్ ఫ్రమ్ దట్, రాముడు గుడి బీజేపీకి మ్యాజిక్ చేస్తుంది, మొత్తం దేశం అంతటిని రాముడి సెన్సేషన్ తీసుకొచ్చేస్తుంది అని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక ఉద్యమ స్థాయిలో దాన్ని నిర్మించి బ్రహ్మాండంగా ఇనాగరేట్ చేశారు, అంతా అయింది. అయోధ్య హెస్ బికమ్ ఏ గుడ్ టూరిస్ట్ ప్లేస్ ఆల్సో. కానీ ఎలక్షన్ వాతావరణం వచ్చేపాటికి ఇప్పటికి 2 ఎలక్షన్స్ అయిపోయినాయి, 2 ఫేజులు అయిపోయినాయి, ఎక్కడో అది క్యాచ్ అవ్వాల. రాముడి గుడి బీజేపీ ఆశించినంత మైలేజ్ బీజేపీకి ఇచ్చినట్లుగా లేదు. 270 సీట్ల దగ్గర దాకా వస్తుందా బీజేపీ సొంతానికి వితౌట్ ఎన్డీఏ? మీకు అనుమానం ఉండొచ్చు కానీ మాకు లేదు అనుమానం. మీకు ఉండొచ్చు, మీ స్వేచ్ఛ మీకు, మాకుండేటువంటి నమ్మకం మాకుంది. మీరు 400 పార్ గురించి ప్రచారం చేస్తున్నారు, ఎన్డీఏతో కలిపి. అంటే రాముడే కాపాడుతాడు అని చెప్పి గురించి నమ్ముకున్నారు. మాట్లాడాను. బట్ బీజేపీ మెజార్టీ గురించి మీకు 270 దాటితే వాట్ ఈజ్ యువర్ నంబర్? 300 క్రాస్ అవుతాం, మినిమం 370 దాకా క్రాస్ అవుతాం. ఓకే, తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ప్రస్తుతం ఎన్ని స్థానాలని టార్గెట్ గా పెట్టుకున్నారు? డబుల్ డిజిట్స్. డబుల్ డిజిట్. ఏ కాన్ఫిడెంట్ తో చెప్పగలుగుతున్నారు? ఇంతకుముందు మాకున్నటువంటి స్పందన అంటే బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఆల్రెడీ దాన్ని ఎన్కాష్ చేసుకున్నారు. అది రేవంత్ రెడ్డి రూపంలో సీఎంగా రేవంత్ రెడ్డి గెలుచుకున్నారు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓట్లు పడతాయంటే మీరేమంటారు? తెలంగాణ స్టేట్ ఇప్పుడు దేశాన్ని గురించి సంబంధించిన ఎన్నికలు ఇవి. దేశంలో ఈరోజు ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక ఏబుల్ లీడర్షిప్ కావాలి. ఇప్పుడు ఏ పార్టీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు, ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని దేశం అభివృద్ధి జరుగుతుంది, దేశానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి, ఒక ఏబుల్ లీడర్షిప్ ఇవ్వగలుగుతాడనేటువంటి విశ్వాసం అన్ని వర్గాల ప్రజల్లో ఉంది. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఈ 100 డేస్లోనే పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు కాబట్టి ఆ వ్యతిరేకతతో మా నెంబర్ పెరుగుతుంది అన్నది బీఆర్ఎస్కి ఉన్నటువంటి నమ్మకం కదా? బీఆర్ఎస్ ఆల్మోస్ట్ డిపాజిట్ రాదు ఎక్కడ కూడా, డిబైట్ రాదు. డిపాజిట్ ఇదర్ హైదరాబాద్ ఎట్లా ఉంటుంది? నా లెక్క అది ఖాతా తెరవదు. డిపాజిట్ రాదు, ఖాతా కూడా తెరవదు. అంటే ఒక్క సీటు కూడా, ఒక్క పార్లమెంట్ ఒక్క సీట్ సీటు కూడా కూడా గెలిచే వచ్చే అవకాశం అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే. సార్ హైదరాబాద్ పార్లమెంట్ సీట్ ఎట్లా ఉంటుంది ఈసారి? బికాజ్ వెరీ స్ట్రాంగ్ కంటెండర్. ఏ పార్టీ అయినా సరే గెలవడానికే పోటీ చేస్తుంది కాబట్టి మేము గెలుస్తామనే విశ్వాసం ముందుకెళ్తున్నాం. సార్ సపోజ్ మీరు అన్నట్లు బీఆర్ఎస్ అంటున్నారు. కేసీఆర్ పబ్లిక్ మీటింగ్స్ కి ఏ లీడర్ కి రానంత జనం వస్తున్నారు ఇప్పుడు. రావచ్చు, తప్పేముంది. మాకున్నటువంటి వివరాలు వాళ్ళకు ఉండొచ్చు, మాకు వాళ్ళకంటే ఎక్కువ మాకు వస్తున్నారు. సార్ ఒకవేళ బీజేపీకి 10 సీట్లు లేదా 12 సీట్లు మీరు చెప్తున్నట్లు వస్తే, అంటే కొంత వాతావరణం కొన్ని చోట్ల బాగా ఉందన్నది గ్రౌండ్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి, బట్ ఒకవేళ వస్తే
తెలంగాణలో షిండే మోడల్ అమలు చేస్తారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉండనిస్తారా? మాకు సంబంధం లేని అంశం అది ఎవరైనా అంటే కూడా మా వాళ్ళు అంటే కూడా తప్పు. అంటే మహారాష్ట్రలో కూడా మీకు సంబంధం లేదు? లే మహారాష్ట్ర వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ మాకున్నది 8 సీట్లు. మేము ఈ సమయంలో ఏ ప్రభుత్వాన్ని కూల్చి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఎక్కడ ఉండదు. కాబట్టి మేము 4.5 సంవత్సరాలు ఆగుతాము. వీళ్ళు ప్రజలు తీర్పిచ్చారు. వాళ్ళు కూలిపోతే వాళ్ళు ఇంటర్నల్ కొడితే ఐఎమ్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ. కట్టెగట్టి నిలబెట్టాల్సిన బాధ్యత నాకు లేదు. వాళ్ళు ఇంటర్నల్గా ఏదైనా గొడవలై వాళ్ళు ప్రభుత్వం కూల్చిపెట్టుకుంటే అదే బీజేపీ నెంబర్ పెరగడానికి కాంగ్రెస్ ప్రభుత్వ సర్వైవల్కి సంబంధం ఉందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకోసం అంటే బీజేపీ నెంబర్ పెరగంగానే కాంగ్రెస్లో డిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. దానికి పరోక్షంగా బీజేపీ రాజ్యం పోతుంది. నేను అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది కాబట్టి నేను నెంబర్ పెరగకూడదని కూర్చుందని నేను, నాకు సంబంధం లేని అంశం అది. నేను నా పార్లమెంట్లో మెజార్టీ సీట్లు తెచ్చుకోవాలా లేదా ఈరోజు నాకు ముందున్నటువంటి అంశం. ప్రజలు ఆ రకంగా స్వాగతం పలుకుతూనే గెలుస్తాను. నేను ఖచ్చితంగా మెజార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను పడగొట్టదలుచుకోలేదు. ఎందుకంటే నాకున్నది 8 సీట్లు. వాళ్ళు ఇంటర్నల్గా ఏదైనా గొడవై పడిపోతే నాకు సంబంధం లేని అంశం అది. నేను కట్టగట్టి నిలబెట్టాల్సిన బాధ్యత నాకు లేదు. కాబట్టి నేను చాలా కేటగిరీగా చెప్తున్నాను. 4.5 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు ఎలక్షన్ జరిగినా నేను ఎలక్షన్లు పోటీ చేస్తాను. అప్పుడు గెలవాలనుకుంటున్నాను తప్ప నేను ఇప్పుడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలగొట్టి బీజేపీ ప్రభుత్వం పెట్టాలనేటువంటి ఆలోచన నాకు, మా పార్టీకి, మా హైకమాండ్ కూడా. ప్రభుత్వానికి ఎక్కువ కాలం మనుగడ సాగించే పరిస్థితి లేదు అని మాట్లాడిన మొదటి నాయకులే మీ బీజేపీ నాయకులు కదా? వాస్తవంగా 4 సీట్లే ఉన్నాయి. కాంగ్రెస్లో ఉన్నటువంటి అలవాటు, దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ మాట అనుండొచ్చు. చాలు అనలేదు, అంటలేను, అనుండొచ్చు చాలు మాట. అది కూడా అనాల్సిన అవసరం లేదు, కానీ అనుండొచ్చు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎర్జీ ఓన్లీ 4-5 సీట్సే ఉన్నాయి. అప్పటికే కొంతమంది అసంతృప్తి ఉన్నారు, మాటలు వస్తున్నాయి, మీడియాలు వస్తున్నాయి, టీవీలలో వస్తున్నాయి వార్తలు, చర్చ జరుపుతున్నారు, వాళ్ళు పోతారు వీళ్ళు పోతారు. సో మీరు అనుకుంటున్నారా ఒక పొలిటీషియన్గా బీజేపీ నాయకుడు మాత్రమే కాకుండా ఇప్పుడు నెంబర్ పెరిగితే, బీజేపీ నెంబర్ పెరిగితే కాంగ్రెస్లో డిసిడెంట్ మరింత పెరిగే అవకాశం ఉంది, అసంతృప్తి మరింత పెరుగుతుంది అని మీరైతే నమ్ముతున్నారుగా? దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటు చూసి చెప్పాను తప్ప మేమేమి అంటలేము. నేను ఇప్పుడు దాన్ని కామెంట్ చేయాల్సిన అవసరం నాకు కామెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సార్ కిషన్ రెడ్డి గారు, ఇప్పుడు దేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇందాక అల్లం నారాయణ అడిగినట్టు రాజ్యాంగం మీద, రిజర్వేషన్స్ మీద. ఈ రెండింటిని మొట్టమొదటిగా బాగా ప్రచారంలోకి తెచ్చింది రేవంత్ రెడ్డి గారే. ఆయన్ని రాజ్యాంగం మారుస్తుంది బీజేపీ వస్తే, అందుకే 400 అడుగుతున్నారు, రిజర్వేషన్స్ ఎత్తేస్తుంది అని. అది బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆయన వేసిన ట్రాప్లో మీరు పడ్డారా? ఎందుకంటే ప్రధానమంత్రి కూడా, అమిత్ షా కూడా రెస్పాండ్ కావాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ హైకమాండ్ మొత్తం మాట్లాడుతుంది, ఈయన ఒక్కడే కాదు. ఈయన ఫస్ట్ బాగా ఢిల్లీలో మాట్లాడిన తర్వాత ఈయన క్యారీ చేశాడు, తర్వాత ఢిల్లీలో కూడా మాట్లాడారు. ఖచ్చితంగా తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది ఒక పెద్ద ఆరోపణ, బేస్లెస్ ఆరోపణ ఉన్నప్పుడు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. మాకు లేని ఒక విషయాన్ని కట్టబెట్టినప్పుడు తప్పకుండా స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్స్ ముందు ఉన్నది. కాబట్టి ప్రధానమంత్రి గారికి చాలా కేటగిరీగా అప్పటికప్పుడు నేను చెప్పిన తర్వాత, వేదిక మీద చెప్పిన తర్వాత ఇట్లా చర్చ జరుగుతుంది అని చెప్పిన తర్వాత ఆయన చాలా కేటగిరీగా మాట్లాడింది, చాలా స్పష్టంగా మాట్లాడింది. ఇక ప్రధానమంత్రి గారే మాట్లాడిన తర్వాత దాని మీద చర్చ చేయాల్సిన నిజమే. కానీ అంటే చాలా సందర్భాలలో సుమిత్ర మహాజన్ కానీ ఇట్లాంటి అన్ని దృష్టాంతాలు చెప్పినాయని నిజమే. ఒకటైతే బ్యాక్డ్రాప్లో ఈ ఆలోచన ధోరణి ఒకటి ఉంది అనేది దీనికి మూల కారణం. మీరు చెప్తున్నారు కానీ రిజర్వేషన్ రద్దు గురించి కానీ, రాజ్యాంగం వ్యవహారాలు కానీ, ఈ అభిప్రాయం వ్యాపించి ఉన్నందువల్లనే దానికి బాగా సేవ్ వచ్చింది. నిజానికి రేవంత్ రెడ్డి మొదలుపెట్టింది ఏం కాదు అది. అక్కడి నుంచి కాంగ్రెస్లో మాట్లాడుతున్నారు, చాలా కాలం నుంచి మాట్లాడుతున్న విషయాలే. ఈ సూచనలన్నీ ఉన్నాయి కనుకనే చేస్తున్నారు కనుక మిమ్మల్ని పదే అడగడం దాని గురించి. నేను అనేది ఏదైనా ఉంటే చెప్తాం, భయపడం. నారాయణ గారు భయపడాల్సిన పని ఏం లేదు, స్పష్టంగా ప్రజల ముందు చెప్తాం. మేము మతపరమైన రిజర్వేషన్స్ రద్దు చేస్తామని చెప్తున్నాం, అవుతుంది అంతే తప్ప ఏదైనా ఉంటే చెప్తాం, భయపడం. ఈరోజు రాజ్యాంగానికి సంబంధించి దాన్ని ఇంకా గౌరవం పెంచుతాము. అది 75 సంవత్సరాల పండుగ, గ్రామాన ఆ రాజ్యాంగాన్ని తీసుకెళ్తాము. ఆ రాజ్యాంగానికి సంబంధించినటువంటి పండుగ ఊరూర చేస్తాము, ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు అన్ని రకాల గౌరవం ఇచ్చినటువంటి పార్టీ. ఆయన జన్మించిన స్థలం నుంచి మొదలు పెడితే ఆయన స్వర్గస్థులైనటువంటి పంచతీర్థాలను డెవలప్మెంట్ చేశాము. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మా ప్రభుత్వం పనిచేస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలతో పనిచేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగం మార్చమని మీ ద్వారా కూడా ఈరోజు నేను మళ్ళీ TV9 ద్వారా కూడా తెలంగాణ ప్రజలకు మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఎవరేమనుకున్నా, ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ బేస్లెస్ ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగానికి మరింత గౌరవం ఇస్తాము, మరింత దాన్ని, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి పార్టీ మరి. ఇన్ని రోజులు ఏం రాజ్యాంగం ఉన్నది? ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగం అది. అక్కడ రిజర్వేషన్స్ లేవు, చైల్డ్ మ్యారేజెస్ లేవు, కమిషన్స్ లేవు, ఏది లేకుండే. దాన్ని తీసేసి ఈరోజు అక్కడ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి పార్టీ మరి మొదటిసారి 75 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఆధారరహితమైనటువంటి ఆరోపణలు, అబద్ధాలు, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అవినీతి పడని తిట్టలేరు, నరేంద్ర మోడీ హయాంలో అభివృద్ధి జరగలేదని తిట్టలేరు. కాబట్టి ఈరోజు ఏదో ఒకటి పనికిరాని ఈ రకమైనటువంటి బేస్లెస్ ఒక విషయాన్ని తీసుకొని బట్టగాల్చి ముఖం మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టే ఈరోజు ఈ రకమైన చర్చ జరుగుతుంది. చాలా స్పష్టంగా మనం చేస్తుంది. సార్ మీరు చెప్పినట్లు రిజర్వేషన్లు తీసేయరు, ప్రధానమంత్రి గారు చెప్పారన్నాం. కానీ రాజ్యాంగాన్ని మీరు సెక్యులర్ అనే పదాన్ని తీసేసి హిందూ రాష్ట్రంగా మార్చే అవకాశం ఉందా? ఇది అది కూడా లేదు, సెక్యులర్గానే ఉంచుతారు. అబ్సల్యూట్లీ లేదు. హిందూ రాజ్యం అనేటువంటి పదము రానే రాదు. అంటే మీ కేంద్ర మంత్రులే చెప్తున్నారు కదా విషయం. ఎవరు కేంద్ర మంత్రి కాదైనా, ఫర్ ఇన్ఫర్మేషన్, మంత్రి కాదైనా, పార్టీలో ఒక కార్యక్రమం. సార్ లోకల్ విషయానికి వస్తే, తెలంగాణ విషయానికి వస్తే, మీరు ఇందాక అగ్రెసివ్ పోస్చరింగ్, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడటం, అది మీ క్వాలిటీస్ కాదు అని మీరు చెప్పుకున్నారు. ఆ క్వాలిటీస్ ఉండటం వల్ల బీజేపీ ఎక్కడ నిద్రపోతున్నది? ఒక్క ఎమ్మెల్యే గెలిచింది, ఒక్క ఊపు వచ్చింది మీ ముందర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనకి. మీరు అంతకు ముందు కూడా ఈ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన్ని పీకేస్తే అరవింద్ గారు కానీ ఇంకా మిగతా బీజేపీ లీడర్స్ కానీ ఆయన టర్మ్ అయిపోయిందన్నారు. నడ్డా గారి టర్మ్ కూడా అయిపోయింది, ఆయనకి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అది పార్టీ ఇంటర్నల్ విషయం అండి. బండి సంజయ్ టీవీలో డిస్కషన్ చేయాలి. కాదు, బండి సంజయ్ గారిని అగ్రెసివ్ పోస్చర్ తీసుకోవద్దు, అట్లా మాట్లాడొద్దు అని ఎవరన్నా ఎప్పుడైనా సూచించారా? అట్లీస్ట్ అది పార్టీ ఇంటర్నల్ విషయం అండి. మేము చూపి ఇక్కడ మీకు టీవీలో డిస్కషన్ చేయమని. దానికి అనుబంధంగానే కవిత అరెస్ట్ వ్యవహారం కూడా వచ్చింది. కవిత అరెస్ట్ ఇప్పుడు కావడం అనేది కేవలం బీజేపీకి, బీఆర్ఎస్కి సంబంధం లేదు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ ఎన్నికల ముందు కవిత అరెస్ట్ జరిగిందా అంటే దానికి దీనికి ఏ మాత్రం సంబంధం లేదు. కవిత అరెస్టుకు తెలంగాణ రాజకీయాలకు 1% కూడా సంబంధం లేదు. తెలంగాణకు సంబంధించి రాష్ట్ర రాజకీయాలకు కానీ స్టేట్ ఎలక్షన్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత మైలేజ్ రాకపోవడానికి కారణం అప్పుడు కవిత అరెస్ట్ కాకపోవడం. అప్పుడే అరెస్ట్ అయ్యాం. అప్పుడే చాలామంది మా వాళ్ళు కూడా చేయాలని మీ టీవీలో కూడా చెప్పారు. కాబట్టి అప్పుడు కూడా మాకు సంబంధం లేని అంశం, రాజకీయాలకు సంబంధం లేదు. అప్పుడే ఆమె కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నది, దర్యాప్తు జరుగుతుంది. తర్వాత కోర్టు వచ్చింది. కాబట్టి ఎందుకంటే ఇది ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన. ఢిల్లీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ఈ ప్రభుత్వం పొరపాటు చేసింది, లేకపోతే మాకు వస్తుంది, మేము చుట్టుకుంటామని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఉత్తరం రాస్తే సిబిఐ ఎంక్వైరీ చేస్తే అందులో 120 మంది ఇన్వెస్టిగేషన్లో కవిత గారిని ఒకరు చేశారు. అందరిని అరెస్ట్ చేసేటప్పటికి తర్వాత వరుసగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఎందుకంటే ఇది ఈరోజు ఒకరిని అరెస్ట్ చేస్తే ఒకసారి అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసినప్పుడు కోర్టు జైలు ముందు కోర్టు ముందు అన్నీ పెట్టాల్సి వస్తుంది. ఆ రకంగా వాళ్ళు పెట్టుంటారు. ఆమె జైలు అరెస్ట్ అయింది తప్ప తెలంగాణ పాలిటిక్స్ కవిత అరెస్ట్కు 1% కూడా సంబంధం లేదు. కేటీఆర్ గారు ఈ మధ్యన మాట్లాడుకుంటూ హైదరాబాద్ను యూనియన్ టెరిటరీ చేసే ఒక దుర్మార్గమైన ఆలోచన బీజేపీ చేస్తుంది. బీజేపీ ఒకవేళ మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే డెఫినెట్గా హైదరాబాద్ యూటీ స్టేటస్ అవుతుంది, కాబట్టి బీజేపీకి ఓటు వేయొద్దు అని చాలా 2-3 మీటింగ్స్ చాలా గట్టిగా మాట్లాడినారు. అసలు నిజంగా ఆలోచన ఉందా అది మీకు? నాకు ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు ఈ రకంగా మాట్లాడితే చెప్తామండి, అవసరం. మాజీ మంత్రి సార్ ఆయన మూర్ఖులు, నేను అనేది అంటున్నా కదా, మూర్ఖత్వం అది. మాజీ మంత్రి అయినా మూర్ఖత్వంతో మాట్లాడుతాం. ఏ బేసేజ్ చెప్తున్నాడు? ఎక్కడైనా మాట్లాడామా? ఏదైనా ఫైల్ సర్క్యులర్ అయిందా? ఆయన కలవడ్డదా? నేనన్నానా? నా కార్యకర్త అన్నాడా? మా ప్రధానమంత్రి అన్నాడా? ఎక్కడైనా ఆలోచిందా? ఏదైనా ఉందా? చిన్న 0% అని ఉందా ఎక్కడైనా చర్చ? ఒక బేస్ రోజు ఎలక్షన్స్ ముందు మాట్లాడితే రేవంత్ రెడ్డి రోడ్డు మాట్లాడారు, గాడిద గుడ్డు పట్టుకుని ఆడు తిరుగుతాడు, ఈయనొకటి తిరుగుతాడు. ఇదేం పద్ధతి అండి? ఇట్లా ఇది రాజకీయాలండి. ఎక్కడన్నా మీ టీవీలో కానీ, మీ పేపర్లో కానీ, ఈ పేపర్లో కానీ ఎవరైనా మాట్లాడినట్టు, ఎవరైనా చర్చ జరిగినట్టు, ఆలోచన ఉన్నట్టు ఎక్కడైనా వచ్చిందా ఏ రోజైనా? ఇక మాట ఏం చెప్పాలి మేము? దానికి ఏం జవాబు చెప్పుకో తిరగాలి? ప్రతి ఒక్కటి బట్టగాల్చి మొత్తం చేస్తే జవాబు చెప్పుకుంటే తిరగాలి మేము. సార్ మీరు బీజేపీ అధ్యక్షుడి ఇష్యూస్ అన్ని మిమ్మల్ని మాస్ లీడర్ చేస్తున్నట్టు బాగా అనిపిస్తుంది. ఏంటంటే అసలు ఏమీ లేదు దాని మీద మాట్లాడితే నేనేం చెప్పాను? లేదా ఒక టెస్ట్ రియాక్షన్ చూస్తున్నారా మీరు? ఇది ఒక గాలిలో వదిలేసి నేను వదలలేదు కదా. నేను వదిలినా, నేనే కూడా వదిలినా. వదిలింది ఆయన.
ఆయన అర్ధరాత్రి కానీ మీ పార్టీ కాలం- వాళ్ళు- కానీ మీ ఇదే పార్టీ ఇదే 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 కేటీఆర్ మీ గురించి వ్యక్తిగతంగా చేసే ఆరోపణ 3 పనులు చేశారు. ఒకటి కుర్కురే ప్యాకెట్లు పంచిపెట్టడం, లేదంటే 2 లిఫ్ట్లు ఓపెన్ చేయడం, 3 కాలేజీలో వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయడం. ఇది తప్ప కిషన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అన్నది కేటీఆర్ గారు మీ మీద చేస్తున్న విమర్శ. వ్యక్తిగతంగా మీ మీదే. ఇది ఇస్తా, ఆయనకు పంపిస్తుంది, లెటర్ రాసి పంపిస్తా. ఈ బుక్ నేను పంపిస్తారా? హైదరాబాద్లో ఏమేం చేశానో, ఈ బుక్ పంపిస్తారా? ఇవి హైదరాబాద్లో ఏమేం చేశానో మొత్తం ఉంది. 12 సార్లు నేను కరోనా టైంలో హాస్పిటల్కి వెళ్ళాను. ఒకరోజు వచ్చిండా కేటీఆర్, ఎక్కడ ఉన్నాడు ఆయన? కేటీఆర్ గారు వెళ్ళారు ఎన్నడు? కరోనా వెళ్ళారు? టైంలో ఆయన కూడా పీపీ కిట్ వేసుకొని వెళ్ళారు. ఎన్ని రోజుల క్రితం తర్వాత వెళ్ళిండు? వాళ్ళకి అట్లా అయితే వెళ్ళాడా అంటే వెళ్ళారు. అరే అట్లా కాదు కదా, నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఉన్నాను. హైదరాబాద్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ, లేకపోతే వెంటిలేటర్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, మెటీరియల్స్ కానీ ప్రతి ఒక్కటి మానిటరింగ్ చేసినండి. వీళ్ళు ఒక ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళలే వీళ్ళు ఎవరు కూడా. ఈరోజు ఒకటి చెప్తాను, వీళ్ళు నన్ను అడిగే నైతిక హక్కు లేదు. ఒక ప్రధానమంత్రి గారు ఆయన స్వయంగా భూమి పూజ చేసి సుమారు 6,500 కోట్లతోటి యూరియా పరిశ్రమ స్థాపించడం కోసం ప్రధానమంత్రిగా ఢిల్లీ నుంచి వస్తే కేసీఆర్ గవర్నమెంట్ రాదు, వీళ్ళు మమ్మల్ని అడుగుతారండి. తెలంగాణ రైతులకు 85% వస్తుంది అది ఆ యూరియా. ఇక్కడ తెలంగాణకి ఇచ్చి దాని ఇనాగ్రేషన్కు ప్రధానమంత్రి వస్తాడు, మీరు కూడా రమ్మండి అని ఉత్తరం రాస్తే ఈయన రాడు. ఎవరు? ముఖ్యమంత్రి. ఎందుకంత గ్యాప్ ఏర్పడింది? 2014 నుంచి వాళ్ళని 18 అడగాల, బాగున్నారు కదా. వాళ్ళని అడగాల. ఏం జిహెచ్ఎంసీలు గెలిస్తే బాధపడిపోతున్నారు, మేము గెలవద్దంటే ఎట్లా? పార్టీ తెలంగాణలో బీజేపీ ఉండొద్దు, మేము ఉన్నాం కదా అంటే ఏంటంటే ఇది. ఇప్పుడు వాళ్ళని అడగండి ఎందుకు. అదేవిధంగా ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్ట్స్ 1600 మెగావాట్ల ప్రాజెక్ట్స్ మేము పూర్తి చేసి డెడికేషన్ చేస్తే ఉత్తరం రాస్తే ముఖ్యమంత్రి రాడు. లేకపోతే రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 3,000 మందికి ఉపాధి దొరికేటటువంటి పరిశ్రమ ప్రధానమంత్రి గారు వచ్చి భూమి పూజ చేస్తే వీళ్ళు ఎవరు రారు. అదేవిధంగా ఇక్కడ 720 కోట్లతో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే రాదు. ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్కి రాడు. ఈ రకంగా 1,20,000 కోట్లతో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తామంటే రారెవరు. ప్రధానమంత్రి గారు స్వయంగా వస్తారు, ఇన్నిసార్లు వస్తే రారు. వీళ్ళు ఇంకా మీరేం తెచ్చారు కానీ ఒక మాట్లాడే issue జవాబు ఏం ఉంది. చెప్తాను చెప్పండి. సార్, ఒక ఎందుకు issue రాలేదని అంటే చాలా మందికి డౌట్ ఉంది సార్. ఎందుకు అదే, రాలేదు? అదే మరి, issue నాకు కూడా ఏంటంటే- అర్థం కాలే. అట్లా కాదు, మీరు నాకు కూడా అర్థం కాలే. ఒక్క నిమిషం. ఇప్పుడు అడుగుతున్న టీవీ ద్వారాలను ఎందుకు రాలేదు చెప్పనండి. అయితే మీరు ఏమైనా ఇంట్రాస్పెక్ట్ ఒక నిమిషం, భారతదేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ మోడీ గవర్నమెంట్ చేసినంత సపోర్టు, టీఆర్ఎస్ చేసిన సపోర్టు ఒక దశ దాకా ఎవ్వరు చేయలేదు. అంటే ఒక దిక్కు అంత అది అయిన తర్వాత ఎందుకు రిలేషన్ అది అయింది అనేది మాకైతే తెలియదు. అంటే తేడా ఎందుకు వచ్చింది? నేను ఒకటే రిలేషన్ అనుకుంటున్నాను, కాదు, ఎవరికి తెలంగాణలో బీజేపీ బలపడొద్దు. ఓకే, మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, లేకపోతే దుబ్బాక్ ఎలక్షన్స్లో కానీ, లేకపోతే హుజూరాబాద్ ఎలక్షన్స్లో కానీ భారతీయ జనతా పార్టీ బై ఎలక్షన్లో గెలిచినప్పటి నుంచి ఫర్ పొలిటికల్ రీజన్స్. పొలిటికల్ రీజన్స్, వేరే రీజన్స్ ఏమి లేవు. సార్ దాని నేను నాకు అర్థమైంది అది, వాళ్ళు నాకేం చెప్పలే ఇందుకోసం మీతో దూరమైనవని. సార్ దాని రిలేటెడ్ క్వశ్చన్ సార్, జిహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేశారు, దుబ్బాక్లో గెలిచారు. బండి సంజయ్ ఉన్నప్పుడు ఒక ఊపు వచ్చింది, ఆయన తీసేశారు. ఆ కారణాలు మీరు ఇంటర్నల్ రీజన్ చెప్పని అంటున్నారు. మీరు అధ్యక్షులయ్యారు, మీకు ఒక మౌకా దొరికింది, ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు మళ్ళీ 10 సీట్లు వస్తాయి అంటున్నారు. మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఇంత ఘోరంగా, అంటే మీరు అధ్యక్షుడిగా ఉన్న టైంలో ఎందుకు అంత ఘోరంగా విఫలమైంది? ముందే మేము మునుగోడు ఓడిపోవడంతో మాకు కొద్దిగా నష్టం జరిగింది. అప్పుడు సంజయ్ అధ్యక్షుడు ఉన్నాడు. మునుగోడు ఓడిపోవడంతో మాకు కొద్దిగా సెట్ బ్యాక్ స్టార్ట్ అయింది. కర్ణాటక గెలవడంతో కాంగ్రెస్ పార్టీకి ఊతం వచ్చింది. ఆ తర్వాత వరుసగా అనేక పరిణామాలు ఉన్నాయి. అయినా కూడా అందులో మేము- కవిత అరెస్ట్ అంశం కూడా ఒకటే, కవిత అరెస్ట్ అంశం కూడా అందులో ఒకటే ఉన్నది. ఇవన్నీ అంటే అందుకే అనేక retrospective లో అది అంశాలు కూడా అందుకే ఉందా? ఎందుకోసం కవిత అంటే అంశం మీ కూడా ఇద్దరు మా ఒకటే పార్టీ మీ ఇద్దరు మా ఒకటే పార్టీ వాళ్ళు బ్రాండ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అక్కడే కదా. అరెస్ట్ అవుతుంది అని వచ్చి దాని మీద కూడా మామూలు స్టేట్మెంట్ ఇవ్వడం, కవిత అరెస్ట్ చేయకపోతే బీజేపీకి తెలంగాణలో బలపడదు, ఓట్లేరు అనేటువంటి విషయం చర్చ జరిగినాయి అవన్నీ. అందుకే డీటెయిల్స్ నేను ఆ స్థాయి దిగజారలేదు. కాబట్టి ఆ రకంగా అనేక కారణాలు అయినప్పటికీ కూడా నాకు ఓటింగ్ పర్సెంటేజ్ డబుల్ అయింది. ఓటింగ్ పర్సెంటేజ్ అసెంబ్లీ ఎలక్షన్స్ పోల్ చూసినట్టయితే డబుల్ పెరిగాం, పర్సంటేజ్ సీట్లు కూడా పెరిగాయి. ఈరోజు ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో మంచి ఫలితాలు వస్తాయి. ఓకే, మీరైతే చాలా కాన్ఫిడెంట్గా సార్, చెప్తున్నారు సార్, డబుల్ డిజిట్ వస్తుంది అని చెప్పి. కానీ అది అదర్ సైడ్ వ్యక్తిగతంగా మీ విషయాలు తీసుకుంటే మీరు కేవలం సికింద్రాబాద్ అభ్యర్థి కాదు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. కానీ మీరు మిగతా నియోజకవర్గాల మీద పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు అన్న ఒక విమర్శ మీ మీద ఉంది కదా. రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నా, తిరుగుతున్నాను. నారకర్నూలుకి వెళ్ళాను, మేదక్ వెళ్ళాను, ఆదిలాబాద్కి వెళ్ళాను, వరంగల్కి వెళ్ళాను. రెగ్యులర్గా మీటింగ్ పెడుతున్నాను. ఎవ్రీ మార్నింగ్ అందరితోటి టెలికాన్ఫరెన్స్లో మాట్లాడతాను, తిరుగుతున్నాను. నా కాన్స్టిట్యున్సీ తిరుగుతూ మిగతా కూడా తిరగాలి. ఓకే, స్టేట్ ప్రెసిడెంట్గా మీరు రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారు. 100%. మీ మంత్రిత్వ శాఖ గురించి ఒక ప్రశ్న అండి. ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది మీకు.
యూనియన్ టూరిజం మినిస్టర్. యాక్చువల్గా కేటీఆర్ గారు నాకు టూరిజం మినిస్టర్ అయితే యూనియన్ టూరిజం మినిస్టర్ అవ్వాలన్న అంబిషన్ అని కూడా అన్నాడు ఆయన. అట్లాంటి అవకాశం మీకు వచ్చింది, కానీ మీరు ఫెయిల్ అయ్యామనుకోవటం లేదా? ఎందుకంటే చాలా దేశాలు టూరిజంని ఎకానమీగా మార్చుకున్నా, ఇండియాలో బోల్డంత పొటెన్షియల్ ఉంది. నేను 2 సంవత్సరాలే ఉన్నా సార్. కరోనా తర్వాత నేను అయ్యాను. కరోనాలో టోటల్గా నేను టూరిజం మినిస్టర్ 2 సంవత్సరాలు అయింది. కరోనాలో టోటల్గా హోటళ్ళు టోటల్ క్లోజ్ అయింది. దాన్ని రిస్టోర్ చేసినాం. ఇప్పుడు మన దగ్గర కూడా నేను వచ్చిన తర్వాత భద్రాచలం డబ్బులు ఇచ్చినాం, రామప్ప యునెస్కో గుర్తింపు తీసుకొచ్చాను. దేశవ్యాప్తంగా నేను అడుగుతున్నా, దేశవ్యాప్తంగా ఇస్తున్నారు. మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అయితే మళ్ళీ మీకు మంత్రిత్వ అవకాశం వస్తే ఈ టూరిజం శాఖే తీసుకుని మీరు ఏమన్నా రెవల్యూషనైజ్ చేయగలుగుతారా? ఒకటి, సికింద్రాబాద్ ప్రజలు ఆశీర్వదించాలి, ఎంపీ గెలవాలి, గెలుస్తాను. మినిస్టర్ అనేది నా చేతిలో లేని పని. నేను ఇప్పుడు ఒక మాట కూడా దాని గురించి మాట్లాడకూడదు. కాంపిటీషన్ కూడా ఎక్కువ అందుకే నేను మాట్లాడదలుచుకోలేదు. మంత్రిత్వ శాఖ మీరు చెప్పింది రిస్టోర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్ మాకు టోటల్ ఈ ప్రపంచంలోనే, ఇక్కడే కాదు ప్రపంచంలోనే టోటల్గా కరోనా కారణంగా సెట్ బ్యాక్ అయినటువంటి సెక్టారు, పెద్ద సెక్టారు టూరిజం సెక్టార్. అన్ని బస్సులు కానీ అన్ని మొత్తం కొలాప్స్ అయినాయి, హోటల్స్ అని రిస్టోర్ చేసినాం. ఈరోజు డొమెస్టిక్ టూరిజం చాలా అద్భుతంగా పెరిగింది. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 2023 చూస్తే 2 కోట్ల మంది టూరిస్టులు వచ్చారు. ఆర్టికల్ 370 పోవడం ఒకటి, కరోనా తర్వాత ఒక్కసారే టూరిజంకి బూస్ట్ రావడం. ఎందుకంటే వాళ్ళు ఏదో బుట్టలు కమ్మేసినటువంటి ప్రజలు స్వచ్ఛ రావడంతో 2 కోట్ల మంది వచ్చారు. ఇండిపెండెన్స్ తర్వాత అత్యధికమైనటువంటి సంఖ్యలో టూరిస్టులు జమ్మూ కాశ్మీర్కి వచ్చారు. సార్, హైదరాబాద్కి చాలా ఇంపార్టెంట్ నిజాం జ్యువెల్స్, అది ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది. ఇప్పుడు 1000 కోట్ల ఆస్తి ఉంది. ఇప్పటికి 3-4 కమిటీలు అయినాయి. దే ఇన్స్పెక్టెడ్ వేరియస్ ప్లేసెస్. మనకి నిజాం, మన సాలార్జంగ్ మ్యూజియం చూశారు, రకరకాలు చూశారు, అది పెండింగ్లో ఉంది. మీరు మీ నెక్స్ట్ టెన్యూర్లోనైనా నిజాం జ్యువెల్స్ హైదరాబాద్ తెస్తారా? తప్పకుండా. దాని మీద ఇంతవరకు స్టడీ చేయలేను. వాస్తవంగా తప్పులేదు చెప్పడానికి, లేదన్నప్పుడు నేను ఇంతవరకు దాని మీద స్టడీ చేయలేదు. తప్పకుండా తేవడానికి అవకాశం ఉంటే తీసుకొస్తాను. సాలార్జంగ్ మ్యూజియం చెప్పావు కాబట్టి, నేను వచ్చిన ఈ 2 నెలల్లో కల్చర్ మినిస్టర్ నాకు ఉంది కాబట్టి సాలార్జంగ్ నా దగ్గర ఉంటే ఆల్రెడీ 30 ఇయర్స్ తర్వాత నేను 5 కొత్త బ్లాకులు మొన్ననే ఇనాగ్రేషన్ చేసిన 5 కొత్త బ్లాకులు సాలార్జంగ్ మ్యూజియం పెట్టిన. ఎఫిగ్రాఫిక్ మ్యూజియం తీసుకొచ్చాను కొత్తగా. దాన్ని కూడా ల్యాండ్ అడిగాను, ల్యాండ్ ఇవ్వలేదు. దాని కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు అక్కడనే సాలార్జంగ్ మ్యూజియంలోనే ఒక బ్లాక్ తీసుకొని కొత్త ల్యాండ్ కట్టి ఎఫిగ్రాఫిక్ మ్యూజియం పెడుతున్నాను. స్టడీ చేస్తానని చెప్పాను. నాకు తెలియదు, స్టడీ చేస్తాను. చాలానే నేను వచ్చిన తర్వాత రామప్ప గుడికి డబ్బులు ఇచ్చాను టూరిజం మినిస్టర్ నుంచి. భద్రాచలం దేవాలయం ఇచ్చాను. 1000 స్తంభాల గుడి మంటపము 40 సంవత్సరాల క్రితం కూలిపోయింది. అది ఇప్పుడు 1000 స్తంభాలు లేవు, చాలా తక్కువ ఉన్నాయి. అయితే ఇప్పుడు దాన్ని నేను వచ్చిన 2 సంవత్సరాల్లో 60 మంది శిల్పులను అక్కడ పిలిచి డే నైట్ పని చేయించి, ఎక్కడ స్టోన్ దొరుకుతా స్టోన్ తెప్పించి పనిచేసి మొత్తం మరి ఆ యొక్క మంటపం పునర్నిర్మాణం చేయడం. కాకతీయులు కట్టింది 40 సంవత్సరాలకు కూలిపోతే ఇప్పుడు నిర్మాణం చేసి, మొన్న శివరాత్రి రోజు నేనే పోయి అక్కడ మంత్రులందరినీ పిలిచి అందరితో కలిసి పూజ చేసి మళ్ళీ చేసాం. ఇక్కడ గోల్కొండ లైట్ అండ్ సౌండ్ షో చేసాము. ఆర్ట్స్ కాలేజీ చిన్నగా ఉన్నప్పుడు చూడడానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ మీద లైట్ అండ్ సౌండ్ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర అంతా పెట్టి కట్టడం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అద్భుతంగా రోజు 4000-5000 మంది వస్తారు. కాబట్టి ఉన్నంతలో ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను ట్రైబల్ మ్యూజియం కేసీఆర్ ఉన్న రోజు సహకరించలేదు, కానీ సొంతంగా మళ్ళీ ల్యాండ్ తీసుకొని ఇప్పుడు అక్కడ కూడా ట్రైబల్ మ్యూజియం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ సైన్స్ సెంటర్ దానికి కూడా ల్యాండ్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే మా తార్నాకలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ప్రధానమంత్రి గారు జోక్యం చేసుకొని ల్యాండ్ ఇప్పిస్తే దాన్ని ఇప్పుడు భూమి పూజ చేశాను. అది కూడా 420 కోట్లతోటి అది కూడా వస్తూ ఉంది. కాబట్టి ఉన్నంతలో మన తెలంగాణకు చాలా రకాల డెవలప్మెంట్ విషయంలో సహకరిస్తున్నాను, చేస్తాను కూడా. చివరగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రి. నిజానికి ఎన్నికల కమిషన్ 1A ప్రకారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టే ఏ మాటైనా, మతము, కులము లేదా సోషల్ గ్రూప్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ప్రధాని మీద ఇప్పటివరకు పెండింగ్ అప్లికేషన్స్ దాదాపుగా 20 పైన ఉన్నాయి. ఇప్పటివరకు ఏ చర్య లేదు. కానీ కేసీఆర్ మీద అర్జెంటుగా ఒక చర్య తీసుకున్నారు. ఆయన 2 రోజులు బంద్ చేసినారు. రేవంత్ మీద సరే అదర్ రీజన్ వల్ల ఆయనకు ఒక నోటీసులు వచ్చినాయి. కానీ ఈ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఎట్లా సాధ్యమవుతుంది అనేది తర్వాత మీకు తెలుసు. సుప్రీంకోర్టు అనేది
ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ నిర్మితమైంది. మీకు తెలుసు ఆ విషయాలన్నీ. కనుక ఇది సాధ్యమేనా భారతదేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది మీ ద్వారా? అబ్సల్యూట్లీ అండి. అట్లా అంటే ఇక్కడ ఎట్లా గెలిచారండి కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అంటే ఎట్లా గెలిచింది? సరే అదర్ రీజన్స్ వదిలేండి నేను. ఒకసారి ఈవీఎంలు. బీజేపీ గెలిస్తేనే ఫేర్ కాదు, వేరే వాళ్ళు గెలిస్తే ఫేర్ అయితే ఎట్లయితుంది? బీజేపీ గెలిస్తే ఫేర్ అనడం లేదు నేను, Election process కానీ ఎలక్షన్ ప్రాసెస్ కూడా ఎలక్షన్ definitely గా కమిషన్ ఇంత వివక్ష ఇక్కడ కూడా కేసీఆర్ మేము ఎవరైనా కంప్లైంట్ చేయాలి అని స్టేట్ ప్రెసిడెంట్ చెప్తున్నాను. కేసీఆర్ మీద మేము కంప్లైంట్ చేయాలి. చేసింది కాంగ్రెస్ పార్టీ, సుమోటోగా వాళ్ళు తీసుకున్నారు. కానీ ఎన్నికల కమిషన్ డెసిషన్ నేను అనేది మిమ్మల్ని అంటే విషయం అందులో మా ప్రమేయం లేదని చెప్తున్నాను. సార్ ఇప్పుడు మీరు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ప్రధానమంత్రి చెప్తున్నారు. అసలు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంటి, దానికి ఏమైనా సాక్ష్యాధారాలు ఉన్నాయా? అసలు ఎందుకు మీరు మొన్నదా కే ట్యాక్స్, మీ అడ్వర్టైజ్మెంట్ కూడా కే ట్యాక్స్ అని ఏంటి? నేనే దాని ముందు మాట్లాడాను. ఇది మాట్లాడడం అవసరం కూడా. ఈరోజు ఎంతమంది అయితే బిల్డర్స్ హైదరాబాద్లో ఉంటారో, ఎంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారో అందరు ఫైల్ లైన్ ఆపేసి, అవన్నీ బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అన్నీ ఆపేసి, అందరి దగ్గర పేర్లు తీసుకుంటే వాళ్ళు బాధపడతారు, కానీ ఎవరు ఇచ్చిన వాళ్ళు బాధపడతారు. కాబట్టి అందరి దగ్గర వసూలు చేస్తున్నారు. వసూలు చేయని అన్నీ పెండింగ్లో పెట్టారు. వాళ్ళు మొత్తం కూడా డైరెక్ట్ ఇక్కడ తీసుకోవడం లేదు. ఢిల్లీలో పోయి పలానా దగ్గర జమ చేసిరమ్మంటున్నారు. ఢిల్లీలో వెళ్ళి పలానా దగ్గర జమ చేసిరమ్మంటున్నారు. ఆ రకంగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు అందరిని పిలిచి ఈరోజు ఒక బ్యాచ్ బెదిరించి ఢిల్లీ ఎలక్షన్ కోసం కాంగ్రెస్ పార్టీకి వసూలు చేస్తున్నప్పుడు డెఫినెట్గా చెప్పాల్సినటువంటి బాధ్యత నాదే. కాబట్టి నేను చెప్తున్నాను, నేను చెప్పిన అంశమే. అంటే మీ దగ్గర ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసి వీటిని ఫిక్స్ చేస్తారా రేపు ఎలక్షన్ అయిన తర్వాత? తప్పకుండా ఎప్పుడో ఒకసారి బయటపడతాయి. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అనేది కేవలం మాటగా మిగిలిపోతుందా? దీని మీద చర్యలు కూడా ఉంటాయి? ఏ రోజు కాకుండా వస్తాయి, అవన్నీ బయటకు వస్తాయి. ఎందుకు రావు? బిల్డర్స్ ఏ రోజైనా వస్తాయి. ఓకే, ఈరోజు ఇమీడియట్గా చెప్పకపోవచ్చు ఇచ్చిన వాళ్ళందరూ. సార్ ఇప్పుడు కాబట్టి తప్పకుండా ఎప్పుడో చెప్తారు వాళ్ళందరూ. సార్ మీరు ఇందాక దీని గురించి మాట్లాడుకుంటూ అంటున్నారు ఎప్పుడో బయటపడతాను. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ కూడా అట్లే బయటపడ్డాయి కదా సార్. అదే నేను అత్యధికంగా డబ్బంతా పైసలన్నీ వచ్చి బీజేపీ ఖాతాలో పడ్డాయి. సో దీని అర్థం కూడా మీరు కూడా అది వైట్ మనీ పార్టీకి ఇచ్చినటువంటి ప్రతి న్యాయ పైసా ఎలక్ట్రల్ బండ్లో ఎలక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ చూపించాల్సిన బాధ్యత బీజేపీకే ఎందుకు వచ్చినాయి అని క్వశ్చన్ అది కదా. దాని తప్పే ఉంది. అది వైట్ కరప్షన్ అంటున్నారు కదా సార్. వైట్ కరప్షన్ కాదు, ప్రతి న్యాయ పైసా కూడా ఇన్కమ్ ట్యాక్స్ లెక్క చూపిస్తామండి. ఏ పార్టీ అయినా సార్ అసలు ఇచ్చిన వాళ్ళు మీకెందుకు ఇచ్చారు? కాంగ్రెస్ అలా కూడా ఇచ్చారు. ఎందుకే అన్ని పార్టీలు తీసుకున్నాయి, టీఆర్ఎస్ కూడా తీసుకున్నది, కాంగ్రెస్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఓకే, కిషన్ రెడ్డి గారు చాలా ప్రశ్నలకి చాలా డీటెయిల్గా సమాధానం చెప్పారు. క్లోజ్ చేసే ముందు ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్, ఏఆర్బి ఎస్ఆర్ నో మీరే చెప్పొచ్చు. కిషన్ రెడ్డి గారు, ఈ ఎన్నికలకు సంబంధించి మీరు ఎలా వెళ్తున్నారు? సికింద్రాబాద్ అభివృద్ధి అనేటువంటి అంశం మీద ఈ ఎన్నికల్లో మీరు అభ్యర్థిగా తలపెడుతున్నారా, లేక మోదీ కరిష్మాని మాత్రమే నమ్ముకున్నారా? హోల్ పార్టీ తరఫున వెళ్తాం. సికింద్రాబాద్ అభ్యర్థిగా హోల్ పార్టీ తరఫున, నా తరఫున అన్ని కలిసి ఉంటాయి. ఈజ్ మై లీడర్, నేను అభ్యర్థిని, అన్ని కలిపి మాట్లాడతాం. ఓకే, వీరిలో ఎవరి పాలన బెటర్గా అనిపిస్తుంది మీకు? ఎందుకంటే కేసీఆర్ పాలన ఇంతకుముందు చాలా గట్టిగా విమర్శించారు. ఇప్పుడు పొయ్యిలో పడ్డాం, ఇంతకుముందు పెంక మీద ఉంటే పొయ్యిలో పడ్డాం. అసలు క్వశ్చన్ కంప్లీట్ చేయలేదు. అదే చెప్తున్నా, అదే నాకు అర్థమైంది. ఎవరి పాలన బెటర్ అని అన్నాడు కదా. కేంద్ర మంత్రిగా ఎక్కువ సంతృప్తి ఇచ్చినటువంటి అంశం ఏంటి? నార్త్ ఈస్ట్ అభివృద్ధి లేక పర్యాటక రంగ అభివృద్ధి? నార్త్ ఈస్ట్. పర్యాటకంలో చేయాల్సింది చేయలేదంటారు. పర్యాటకలో చెప్పాను కదా ఇంతకుముందే, పర్యాటకలో నాకు దొరికింది 2 years. కరోనా సంబంధం చాలా దెబ్బతిన్నది. ఇప్పుడు పికప్ అవుతుంది. మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ మంత్రి పదవి కోరుకుంటున్నారు? 1 రక్షణ శాఖ, 2 హోంశాఖ, ఎంపీ, 3 హెచ్ఆర్డీ. ఎంపీ కావాలని కోరుకుంటున్నాను. అధికారంలోకి వచ్చిన తర్వాత అది తర్వాత విషయం, అది నా చేతిలో. ప్రధానమంత్రి గారు అడిగిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు మీరు. అంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కదా మీరు. ఏదైనా కూడా నేను ఎంపీగా గెలవాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్లో ఎవరు గెలుస్తారు? బీజేపీ. 1 ఓవైసీ, 2 మాధవీలత గారు. మాధవీలత గారు గెలిచే నమ్మకం ఉందా మీకు? ఉన్నది. రికార్డుని బ్రేక్ చేయగలుగుతారా? ఉన్నది, అవకాశం ఉంది. మోదీ అంటే మీ దృష్టిలో ఒక ధీరుడా లేక అందరివాడా? అందరివాడు. థ్యాంక్ యూ సో మచ్ కిషన్ రెడ్డి గారు. టీవీ కోసం సమయానికి కేటాయించేందుకు ధన్యవాదాలు. అలాగే పార్టిసిపేట్ చేసిన 5 లీడర్లు కూడా కృతజ్ఞతలు. ఇది లీడర్స్ అండ్ 5 లీడర్స్ ప్రోగ్రాంలో ఈరోజు మనతో పాటు పార్టిసిపేట్ చేశారు భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి. నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.